మహేశ్వరం నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీ మరాఠీ భవన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఎన్నుకోబడిన విద్యార్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. తప్పకుండా వారందరికీ రావాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం అనేది ఉండాలి, అది ప్రభుత్వమా లేకపోతే ప్రైవేట్ అనేది, కానీ ఏదో ఒక ఉద్యోగం ఉండాలి. ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. ప్రభుత్వ పరంగా ఉద్యోగాలను ఫిల్అప్ చేయాలని ప్రయత్నం చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ 6 సంవత్సరాలలో 15,000 ఇండస్ట్రీస్ మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. దాంట్లో 15 లక్షల మంది ఇప్పటికే ఉద్యోగాలు చేస్తాం. చాలా కంపెనీస్ మొన్న కూడా తుమ్మగూడలో మనం మొదలు పెట్టున్నాం, షాబాద్లో పెట్టున్నాం, షాద్నగర్లో మనం స్టార్ట్ చేసినాం కేటీఆర్ గారి చేతుల మీద. వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్తుంది ఏంటంటే ఉద్యోగాలు కావాలి. మనమందరం కూడా ఏమంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలని చెప్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ 1 మంత్ నుండి నేను మహేశ్వరంలో, కందుకూరులో అండ్ ఇప్పుడు జలపల్లి 3rd ప్లేస్. ఇది చాలామంది పిల్లలు ఉపాధి కోసం జాబ్స్ కోసం రావడం జరిగింది. దాదాపుగా మహేశ్వరంలో 850 మంది అటెండ్ అవుతాయి, 740 మంది ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది, జాయిన్ కావడం జరిగింది. అట్లే కందుకూరులో కూడా 852 మంది అటెండ్ కావడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు జాబ్స్ తీసుకోవడానికి వెల్లింగ్ ఇస్తూ జాయిన్ కావడం జరుగుతూ ఉంది. జలపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో ఏదో ఒక ఆపర్చునిటీ మీకు వచ్చినప్పుడు డెఫినెట్గా తీసుకోండి. ఎందుకంటే మీరు దాన్ని తీసుకొని మీరు పని చేసుకుంటూ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేసుకుంటూ కావాలంటే మీ ఫ్యూచర్కి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందరు కూడా ఇక్కడికి వచ్చిన మంచి కంపెనీస్ వచ్చినాయి, లైక్ అమెజాన్ లాంటి కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా మైనారిటీకి సంబంధించిన అమ్మాయిలకి కానీ అబ్బాయిలకు కానీ స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా యూజ్ చేసుకోమని, వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వడానికి స్కిల్ కూడా కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా జాబ్ సెషన్స్తో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాబ్ అందరూ ఉపయోగించుకోవాలని. साइड में हटो, थोड़ा नीचे करो भाई। अरे मिली रहे यार, लोगों पे दीजिए क्योंकि सबसे लेके महंगाई बढ़ गई, पेट्रोल का प्राइस 100 रुपये के ऊपर चलेगा, जो तेल का प्राइस 200 रुपये किलो तेल हो गया। तो इसको मद्देनजर रखते हुए हमारे ऑनरेबल मिनिस्टर का एक बहुत बेहतरीन कारनामा यहाँ पर किया गया। यहाँ पर जॉब पैदा किया गया, रोजगार दिया गया हमारे नौजवान तबके को, लेडीज़ को, औरतों को। इमीडिएटली अभी हमारे माइनॉरिटीज़ को भी जॉब दिए जा रहे हैं। इंशाल्लाह 10 दिन के अंदर उनको 15 से 20 हज़ार से लेकर 25 हज़ार तक की सैलरी दी जा रही है। हम मैडम का बहुत शुक्रिया। इसमें हमारे 5,700 टीचर्स बिलोबद अभी दिए जा रहे हैं। इंशाल्लाह मैडम का इरादा है कि पूरे म्यूनसिपालिटी में 25,000 से ज़्यादा रोज़गार लोगों को दिया जाए। सर अभी जो बच गए हैं उनके लिए आगे कब रहेंगे ऐसा कुछ? आगे जहाँ पॉइंट बनाएंगे वहाँ पर जॉब देना मिलेगा। जैसा मैडम बताया शाही नगर वहाँ लगाकर
గారు ఇంకొక రిక్వెస్ట్ అండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర ఎక్కువ మంది మైనార్టీ పిల్లలు ఉంటారు. ఎక్కువ మెజార్టీ చేసినదిలో 90% మైనార్టీ ఫ్యామిలీసే ఉంటారు. కాబట్టి వీళ్ళకి సపరేట్ ఒక స్కీమ్ ఉంది కాబట్టి ఆ స్కీమ్లో మీకు కాంప్లైంట్స్ ఇస్తారండి. దీంట్లో ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మీకు జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ప్లేస్మెంట్ ఇవ్వడం కానీ మీకు రెస్పాన్సిబిలిటీని. కాబట్టి ప్రత్యేకంగా అమ్మాయిలకి గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఉంటుంది. కంపల్సరీ అష్యూర్డ్ జాబ్ అనేది వాళ్ళు తప్పకుండా ప్లేస్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పీడీ గారికి ఇంకొక 1 month తర్వాత షాయినీలో లేకుండా ఏరియాలో ఒక జాబ్ మీద కండక్ట్ చేయండి. ఒక 1 week ముందు అనౌన్స్ చేయండి. మా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇలాంటి స్కీమ్ ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఆపర్చునిటీ కల్పిస్తే ఒక 1 month తర్వాత మరొకసారి జాబ్ మీద ఓన్లీ డెలివరీ స్పెసిఫిక్ దాంట్లో షాయినీలో లేకుండా ఏరియాలో తప్పకుండా పెట్టండి. ఈ ఆపర్చునిటీస్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ మన దగ్గర అమెజాన్ కంపెనీస్ తో పాటు ఫార్మా కంపెనీస్ కూడా మన దగ్గర దాదాపు ఉన్నాయి. దానిలో చాలా ఆపర్చునిటీస్ చాలా అవకాశం ఉంది. ఈ సిసిఎస్ తో తెలంగాణలో ఏర్పడిన తర్వాత దాదాపు 15,000 కంపెనీస్ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, 15 lakhs people అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకో భవిష్యత్తులో ఇంకా రావడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మీరందరూ బెనిఫిట్ కావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. आपको दिया जाएगा पीछे जी और पीछे थोड़ा जरा अपना थोड़ा भाई साहब हेलो भाई साहब नो हेलो कौन भाई జాబ్ మీద ఉందని ఈ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుంది. తెలుసుకొని జాబ్ కావాలని చూస్తుంది. నేను ఎక్కడ సంపాదించుకుంటే కల్పిస్తున్నాను. మీరందరూ కూడా మీ వాళ్ళంతా దయచేసి బాగా ప్రచారం చేసి నెక్స్ట్ మీటింగ్ కదా నెక్స్ట్ జాబ్ మీద మన పిల్లలందరూ చూసేవారు కూడా రావాలి. ఓకేమా? గుడ్ లక్ అండి. గుడ్ लक इधर आओ सर थोड़ा जगह दीजिए मैं थोड़ा भाई ला देंगे बच्ची Thank you, madam. Thank you very much.
ऐसा 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 इधर इधर मत उधर भाई भाई जरा माइक हटाओ थोड़ा जो रोजगार हमारे माइनॉरिटी के लिए 5,700 वैकेंसी रखते लोगों को भी यहाँ हमारा बहुत की जा रही है। बहुत बहुत शुक्रिया अदा करते हैं। इसी तरह मैडम का माध्यम से स्वागत कीजिए। साथ हमारे मैडम की बहुत ज़्यादा दिलचस्पी थी कि हमारे लोगों को जो कोरोना से परेशान होकर हम घरों में बैठे को जो जॉब है शुक्रिया अदा करते हैं। ఈ కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు పూజ్యులు అమ్మ అభిలాష్ గారి నాయకత్వంలో ఈ मेले के लिए हमारे अमित साहब हमारे जितने भी यहाँ पे ऑफिसर से लोगों से रास्ता पैदा कर ये जॉब मेला लगाए हैं, क्योंकि यहाँ पर कोरोना की वजह से बहुत सारे लोग मुतासिर हो चुके थे जॉब की वजह से। तो उन्हीं लोगों के लिए यहाँ पर जैसा कि बहुत सारे लोग मुतासिर हुए तो उनको कैसा भी जॉब देना बोलकर बहुत सारी कंपनी को यहाँ पर बुलाकर एक जॉब देने का यहाँ पर मुहिम चालू करे हैं। अभी जैसा कि हमारे अमित साहब बताए हैं, यहाँ पर तकरीबन 25,000 जॉब जलपल्ली म्यूनसिपालिटी में देने का वो लोग वायदा कर रहे हैं। अभी मैडम भी जैसा कि बात करें तो 10,000 जॉब तो इंशाल्लाह अभी देने के लिए, लेकिन यहाँ पर बहुत कम लोग हैं, जैसा कि 1,000 होता है अभी। तो मेरे आप तमाम लोगों से भी जितने भी लोग यहाँ पर बैठे हुए हैं, आप तमाम लोगों से अदब गुजारिश है, आप लोग यहाँ से जिस किसी को भी आपके जान पहचान में है वो लोग को फोन कर कॉल करके वो लोग को आपके पास ग्रुप्स है तो ग्रुप्स में डालकर आप लोग को इत्तला दीजिए कि यहाँ पर जॉब मेला लगा हुआ है। मैडम सभी रिक्वेस्ट कर रहा हूँ और हमारे मैडम सभी से भी मैं रिक्वेस्ट करूंगा, क्योंकि ये जितने भी लोग यहाँ पर आए हुए उन लोगों को जो है ना सिलेक्शन करके उन लोग को एक जॉब दिया जाए। और इसके साथ जैसा मैडम बताए और हमारे 10,000 जॉब देने का है, 25,000 जॉब भी बनकर अमित साहब बोले हमारे 25,000 अगर से जॉब देंगे तो हमारे जितने जलपल्ली म्यूनसिपल में जो हमारे भाई बहन है बेरोजगार पूरे लोगों को जो है एक रोजगार मिल जाएगा। मैं उसी के लिए बहुत बहुत तहे दिल से मैडम सविता अग्रवाल जी का मैं शुक्रिया अदा करना चाहता हूँ। सबको नीचे भेज दिया मैं जो हमारे नौजवान बच्चे बच्चियाँ बेरोजगार हो चुके थे कोरोना में दो रोज की रोटी के लिए उनके घरों में मैं मैडम का बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और तमाम हमारे यहाँ के जो काउंसलर हैं और यहाँ पर जो प्रोग्राम ऑर्गेनाइज किए यहाँ के हमारे डिस्ट्रिक्ट कलेक्टर की जानिब से
ये भोगा मार्केट किया सबका शुक्रिया करता हूँ। इंशाअल्लाह ऐसे ही रास्ते आपके लिए आपके रोजगार के लिए हम मेहनत करते रहेंगे इंशाअल्लाह। ऐसा जितने अधिक जॉब 5,700 नौकरी है इन सबसे आप फायदा उठाएंगे। ये गोल्डन मौका है आपके लिए, इसका फायदा उठाकर जॉब हासिल करना अपने नौजवान तबकों को लेडीज को घर बैठे भी जॉब मिलेगी, होम पर घर में बैठ के भी जॉब कर सकते हैं। उन सबके गोल्डन अपॉर्चुनिटी इसका फायदा उठाइए। शुक्रिया आप हमारे महेश्वर के मैडम बताऊँ सारे అందరికీ నమస్కారం. పైకి రండి. జలపల్లి మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్స్ అందరికీ, మా పీడీతో పాటు అధికారులందరికీ, ఇక్కడ చేసిన యంగ్స్టర్స్ అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ, ఆర్డర్స్ చెప్తూ, వచ్చిన ప్రజలకు నమస్కారం చెప్తూ, చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ కల్పించాలి. అది గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు, బట్ ఏదో ఒక రకంగా వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఉపయోగపడేట్టు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో ఈరోజు గ్రామీణ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. దాంట్లో మున్సిపల్ కౌన్సిల్తో పాటు మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అండ్ బెంచ్ మార్క్ పీపుల్ అందరూ బాగా పనిచేస్తుంటే నా ఎక్స్పెక్టేషన్ డెఫినెట్గా తీసుకొచ్చింది. నేను అంగన్వాడీకి పీడీపీఐ వాళ్ళకి ఏం చెప్పానంటే, మా జనపల్లి మున్సిపాలిటీలో చాలా మంది యంగ్స్టర్స్ బాగా చదువుకొని అవకాశం కోసం చూస్తూ ఉంటారు. ఆపర్చునిటీ కల్పించాలంటే ఇండస్ట్రీకి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి మధ్య ఉన్న గ్యాప్ని మనము బ్రిడ్జ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాబ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదేవిధంగా మనము అనుకున్న ఏది కూడా రీచ్ అవుతామని చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు చాలా మంది కంపెనీస్ నుండి వచ్చిన హెచ్ఆర్స్ అందరికీ వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే 1 month నుండి దాదాపుగా 3 months నుండి రంగారెడ్డి జిల్లాలో అటు చేరేట కావచ్చు, ఇటు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ కావచ్చు, ఈ జాబ్ అనేది కండక్ట్ చేస్తున్న దాంట్లో మా అధికారులకు సహకరిస్తున్న హెచ్ఆర్ మేనేజ్మెంట్ అందరికీ కూడా కంపెనీ మేనేజ్మెంట్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరితో పాటు దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్నింటికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. జాబ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు హెల్ప్లైన్ అనేది ఇవ్వాలి. ఆ హెల్ప్లైన్ ఇచ్చి ఆ కంపెనీలో ఏదైనా ఇబ్బంది ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఇన్సైట్ అవుతూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరొకసారి అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మంచి కంపెనీస్ మన దగ్గరికి వచ్చినాయి. మీకు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఏదో డెఫినెట్గా మీరు సర్చ్ చేసుకోండి. సర్చ్ చేసుకొని తప్పకుండా ఈ రోజు మీరు వెళ్తున్నప్పుడు ఒక జాబ్ చేతబట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మహేశ్వరి కందుకూరులో 2 కేసెస్లలో ఒక దగ్గర 850, ఒక దగ్గర 840, దాంట్లో మ్యాక్సిమం అంటే 700 మెంబర్స్ వాళ్ళ జాబ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మహేశ్వరి దగ్గర 750 మెంబర్స్ జాయిన్ అయిపోయినారు. కందుకూరులో కూడా రేపు 16 ఆల్మోస్ట్ అందరు జాయిన్ అవుతా ఉన్నారు. దయచేసి ఇక్కడ కూడా మీరందరూ